తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి కాసేపట్లో ఢిల్లీకి చేరుకోబోతున్నారు. మధ్యాహ్నం 3:30 కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ కాబోతున్నారు. కృష్ణా జలాల వినియోగంలో ఏపీపై ఫిర్యాదు చేయబోతున్నారు. కృష్ణా జలాల కేటాయింపులకు మించి ఏపీ వినియోగిస్తుందని కేంద్ర మంత్రి పాటిల్కు వివరించబోతున్నారు. ఏపీని కట్టడి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరబోతున్నారు. అంతేకాదు తెలంగాణకు చెందిన పలు కీలక ప్రాజెక్టుల ప్రతిపాదనలు కూడా ఇవ్వబోతున్నారు రేవంత్ రెడ్డి, ఉత్తమ్. అనంతరం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తోనూ ఇద్దరు భేటీ కాబోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఉత్తమ్ ఢిల్లీకి చేరుకోబోతున్నారు. అప్డేట్స్ ఏంటి? వారం రోజుల వ్యవధిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండవసారి ఢిల్లీ వస్తున్నారు. అయితే ఈసారి ఢిల్లీ పర్యటనకి రేవంత్ రెడ్డితో పాటుగా తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న అపాయింట్మెంట్స్ ప్రకారం ఇటు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అలాగే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ని వీరు కలవబోతున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా నీటి ప్రాజెక్టుల విషయాలకు సంబంధించి కృష్ణా నదీ జలాల అంశాలకు సంబంధించిన వ్యవహారం పైన సిఆర్ పాటిల్ తో ఈ మధ్యాహ్నం 3:30 గంటలకి శ్రమశక్తి భవన్ లో ఇటు సిఆర్ పాటిల్ తో రేవంత్ రెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చించబోతున్నారు. ఇటీవల తెలంగాణలో తెలంగాణకు రావాల్సిన కృష్ణా నీటి వాటాని ఏపీ తరలించకపోతుందన్న అంశంపైన రాజకీయంగా ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి. అలాగే దీనికి సంబంధించి ఇటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా స్పందించారు. అలాగే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్పందించిన పరిస్థితి ఉంది. మేము మిగులు జలాలనే, సముద్రంలో వృధాగా పోయే జలాలనే మేము మళ్లించడానికి చూస్తున్నాం, కానీ తెలంగాణకు సంబంధించిన నీటి వాటాని మేము తీసుకెళ్లడం లేదని చెప్పి చంద్రబాబు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ నీటి వాటాల విషయంలో కృష్ణా నదీ జలాల వివాదానికి సంబంధించిన కేసులు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి సిఆర్ పాటిల్ దృష్టికి తీసుకెళ్లి తెలంగాణకు సంబంధించిన నీటి వాటాలు అలాగే ఈ నదీ జలాల వివాదానికి పరిష్కారానికి త్వరగా ముగింపు పలికే విధంగా కేంద్రం చొరవ చూపాలని చెప్పి కోరే అవకాశం ఉంది. అలాగే ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని కలిసినప్పుడు 3 ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన ఫైల్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెండింగ్ లో ఉన్నాయి, వాటిని త్వరితగతిన మీరు పరిష్కరించేలా చొరవ చూపాలని చెప్పి రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోడీ సూచించడం జరిగింది. అందులో భాగంగా చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అలాగే రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తో పాటుగా ఇటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు స్టేజ్ 2 కింద 18,189.53 కోట్ల విలువైన పనులకు సంబంధించి అనుమతులు అలాగే రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్స్ డిపిఆర్స్ ఇవన్నీ కూడా మళ్లీ సబ్మిట్ చేయాల్సి ఉంది. సో వీటిపైన దృష్టి సారించాలని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రికి ప్రధాని సూచించడం జరిగింది. సో దీనిపైన కూడా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఈ అంశంపై అధికారులతో సమీక్షించినట్లుగా తెలుస్తుంది. సో వాటికి సంబంధించిన అనుమతులు అలాగే ఫర్దర్ ఇంకా నీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపైన కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో చర్చించే అవకాశం ఉంది. అలాగే అనంతరం ఇటు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో కూడా మెట్రో ఫేజ్ 2 కు సంబంధించి ముఖ్యంగా ఇటు ఎయిర్పోర్ట్ వరకు విస్తరణకు సంబంధించిన అంశాన్ని కూడా ఇటీవల ప్రధాని వద్ద ప్రస్తావించారు. సో దాని ఫాలో అప్ గా ఇటు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కిందికి మెట్రో నిర్మాణం కానీ నిధులు కానీ ఇవన్నీ కూడా వస్తుంటాయి. సో దానికి కూడా నిధులు అడుగుతున్నారు. దేశంలో ముఖ్యంగా ఢిల్లీ తర్వాత సెకండ్ ప్లేస్ లో హైదరాబాద్ ఉండేది, కానీ గడిచిన 10 ఏళ్లలో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో మెట్రో నిర్మాణాలు జరిగి ఇప్పుడు 9th ప్లేస్ కి తెలంగాణ మెట్రో వెళ్లిపోయింది. సో వీలైనంత త్వరగా ఈ ఎక్స్టెన్షన్ మెట్రో ప్రాజెక్ట్ ఎక్స్టెన్షన్ కి సంబంధించిన డిపిఆర్స్ ఇప్పటికే పంపించారు. సో వాటికి సంబంధించి అనేక సమావేశాలు కూడా ఢిల్లీలో జరిగాయి కాబట్టి సో దీనిపైన త్వరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి ప్రధాని కోరారు. సో దానికి కూడా ప్రధాని సానుకూలంగా స్పందించారు. సో ప్రధానితో చర్చించిన అంశాలకు సంబంధించి ఫాలో అప్ గా వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న అంశాలపైన ఇప్పటి వరకు అయితే 2 మంత్రుల అపాయింట్మెంట్స్ ఖరారయ్యాయి. సో 3:30కి ఇటు సిఆర్ పాటిల్, ఆ తర్వాత సాయంత్రం మనోహర్ లాల్ ఖట్టర్ తో భేటీ అయ్యే అవకాశం ఉంది. సో మంత్రిత్వ శాఖల వారీగా పెండింగ్ అంశాలన్నీ కూడా కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. అలాగే బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి వీలైతే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కలిసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మోడీ అయితే ఢిల్లీలో అందుబాటులో లేరు, ఆయన గుజరాత్ పర్యటనలో ఉన్నారు. సో కేంద్ర మంత్రుల్ని కలిసే అవకాశం ఉంది. అలాగే వీలైతే ఇటు కాంగ్రెస్ అధిష్టాన పెద్దలను కూడా వీరు కలిసే అవకాశం ఉంది. అధిష్టానం వద్ద ఇటు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, అభ్యర్థుల ఎంపిక కానీ అలాగే పీసీసీ కార్యవర్గ కూర్పు, కేబినెట్ విస్తరణ ఇలా అనేకం పెండింగ్ లో ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి సో వీటికి సంబంధించి కూడా 1 నెలలోగా క్లారిటీ తీసుకురావాలని చెప్పి కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. కానీ ప్రాజెక్టులు పెండింగ్ అంశాలకు సంబంధించి ప్రధానంగా కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ కాబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపి.